ఆడబిడ్డ నిధి స్కీమ్ అంటే ఆడబిడ్డ నిధి పథకంపై కసరత్తు అనమాట. అదేంటంటే ప్రత్యేక వెబ్సైట్ అనేది రెడీ చేస్తున్నారనమాట ప్రభుత్వం. అంటే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం మరో పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమవుతుంది. అలాగే ఆడబిడ్డ నిధి పథకం కోసం పేరిట ప్రత్యేక వెబ్సైట్ను రూపొందిస్తుంది. సూపర్ సిక్స్ అమలులో కూటమి ప్రభుత్వం చాలా దూకుడుగా ఉంది. ఆర్థికంగా రాష్ట్రాన్ని గాడిలో పడుతున్న వేల ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు వేగవంతం చేయాలని చూస్తుంది. ఇప్పటికే కొన్ని పథకాలు ఏడాది ఆలస్యమైంది. ఇకపై ఆలస్యం చేస్తే విపక్షాల నుంచి కాకుండా ప్రజల నుంచి కూడా విమర్శలు వస్తాయని గ్రహించి వాటిపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. మరి అర్హులు మిస్ అవ్వకుండా, అనర్హులకు పథకాలు చేరకుండా పటిష్ట చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే తల్లికి వందనం పేరుతో విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నగదు జమ చేసింది. ఇదే నెలలో రైతుల ఖాతాల్లో కూడా అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేయనుంది. మరి ఆగస్టులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం స్టార్ట్ చేయనుంది. కూటమి సర్కారు వచ్చి ఏడాది అవుతుంది. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టు మొదటి నెలల నుంచే పింఛను పెంచింది. అంతేకాకుండా ఏకంగా బకాయిలను కూడా ఇచ్చింది. తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చింది. అన్నా క్యాంటీన్లు భారీగా ఏర్పాటు చేసింది. మరి తల్లికి వందనం ప్రారంభించింది. ఇప్పుడు మహిళలకు ఇచ్చిన మరో పథకం అమలుపై ఫోకస్ చేసింది. అర్హులైన ప్రతి మహిళలకు నెలకు 1,500 రూపాయలను ఆడబిడ్డ నిధి కింద ఇస్తామంటూ ఎన్నికల్లో మాటిచ్చారు. ఇప్పుడు ఆ పథకం అమలుపై ఫోకస్ చేశారు. అర్హుల గుర్తింపు నుంచి వారి రిజిస్ట్రేషన్ వరకు అన్నింటిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. మరి ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ఆడబిడ్డ నిధి పథకం కోసం ప్రత్యేక వెబ్సైట్ రూపొందిస్తున్నారు. ఇందులో నేరుగా అర్హులు దరఖాస్తు చేసుకోవచ్చు. పథకం అమలు అయిన తర్వాత వచ్చే ఫిర్యాదులు, ఎదుర్కొనే సమస్యలు, ఇతర ఇబ్బందులను పరిష్కారం కోసం ఈ వెబ్సైట్ ఉపయోగపడనుంది. ఈ పథకానికి ఎవరు అర్హులో కూడా ఇందులో తెలిసిపోనుంది. అర్హులు ఇందులో నేరుగా అప్లై చేసుకోవచ్చు. లేదా మీ సేవా కేంద్రాల్లో, సచివాలయంలో కూడా దరఖాస్తు చేసుకునే వీలు కల్పిస్తున్నారు. మరి ఎవరు అర్హులు? ఇప్పుడు తెలుసుకుందామా? ఈ పథకానికి అర్హత విషయం ఇంకా అధికారికంగా ప్రభుత్వం ప్రకటించలేదు. కానీ తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి వాళ్లను అర్హులుగా చేసే అవకాశం ఉంది. 18 ఏళ్ల నుంచి 59 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. వీటితో పాటు మిగతా పథకాలకు సంబంధించిన అర్హతలు వర్తిస్తాయి. అంటే ఏడాదికి 18,000 రూపాయలు ఇస్తున్నందున నిబంధనలు కూడా కఠినంగా ఉండే అవకాశం ఉంటుంది. వీటిపై త్వరలోనే క్లారిటీ రానుంది. అయితే పథకానికి అర్హులైన వారు తమ బ్యాంకు ఖాతాల వివరాలు, ఆధార్ కార్డు వివరాలు, రేషన్ కార్డు వివరాలు వెబ్సైట్లో పొందుపరచాల్సి ఉంటుంది. పథకాల లబ్ధిదారులు తమ బ్యాంకు ఖాతాలను యాక్టివ్గా ఉంచుకోవాల్సిన ప్రభుత్వం చెబుతోంది. తల్లికి వందనం పథకం ద్వారా చాలా మంది ఖాతాల్లో వేసిన డబ్బులు తిరిగి ప్రభుత్వం ఖాతాల్లోకి చేరాయి. లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలు యాక్టివ్గా లేనందున ఈ సమస్య ఏర్పడింది. అందుకే అర్హులైన వారంతా తమ ఖాతాలకు ఈకేవైసీ చేయించుకోవాలని ప్రభుత్వం సూచిస్తుంది. ఆడబిడ్డ నిధి కోసం ఇప్పటికే ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించింది. ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ 3,300 కోట్ల రూపాయలు ఈ పథకం కోసం కేటాయిస్తున్నట్టు బడ్జెట్ స్పీచ్లో ఆర్థిక మంత్రి వెల్లడించారు. అప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు వివిధ కేటగిరీ మహిళలకు ఈ నిధులు వెచ్చించేందుకు ప్రణాళికలు వేసినట్టు పేర్కొన్నారు. మరి దీనికి ఎవరు అర్హులు? 18 నుండి 59 ఏళ్ల వయసు కలిగిన మహిళలు, అలాగే బీపీఎల్ కార్డు కలిగి ఉన్న కుటుంబాలకు చెందినవారు, ఇంకా రాష్ట్రానికి చెందిన స్థానిక నివాస ధృవీకరణ ఉన్నవారు. సో మీకు అర్థమైంది కదా. మరి ఈ అర్హతలు ఉన్న మహిళలు ఆడబిడ్డ నిధి పథకం 2025 కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మరి అవసరమైన డాక్యుమెంట్స్ అయితే ఏంటి? ఫస్ట్ ఆధార్ కార్డు, వయసును నిర్ధారించిన సర్టిఫికెట్ అంటే బర్త్ సర్టిఫికెట్ లేదా ఎస్ఎస్సి మెమో 10th క్లాస్ది మార్క్ లిస్ట్ అనమాట. మరి బ్యాంక్ ఖాతా అనేది పాస్బుక్ యాక్టివ్లో ఉండాలి. అలాగే బీపీఎల్ కార్డు, ఇంకా నివాస ధృవీకరణ పత్రం. మరి దరఖాస్తు ఎలా చేసుకోవాలి? అధికార వెబ్సైట్ అనేది మనకి గవర్నమెంట్ నుంచి వస్తుందండి. సో త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఆ వెబ్సైట్ మీద లింక్ చేసి మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. లేదా మీకు సమీప మీ సేవా కేంద్రం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్లు సన్నద్ధంగా ఉంచుకోండి. దరఖాస్తు పూర్తయ్యాక మీ మొబైల్కి ఓటీపీ అనేది వస్తుంది. అలాగే సబ్మిట్ చేసిన తర్వాత స్టేటస్ అనేది ఆన్లైన్లో ట్రాక్ చేసుకోవచ్చు. మరి బడ్జెట్ కేటాయింపు వివరాలకు వస్తే ఈ పథకం కోసం 2024 నుంచి 2025 సంవత్సర బడ్జెట్లో ప్రభుత్వం 3,341 కోట్ల రూపాయలు కేటాయించింది. ఇందులో బీసీ మహిళలకైతే 1,069 కోట్ల రూపాయలు, ఇంకా మైనారిటీ మహిళలకు 83 కోట్ల రూపాయలు, అలాగే ఎస్సీ, ఎస్టీ వర్గాల మహిళలకు మిగతా నిధులు అనేది కేటాయించింది అనమాట.
మరి ఈ ఆడబిడ్డ నిధి పథకం యొక్క పూర్తి సమాచారం, అప్లికేషన్ లింక్ మరియు లబ్ధిదారుల జాబితా త్వరలో ఆర్థికంగా విడుదల కానుంది. రాష్ట్రంలో అన్ని అర్హతలున్న మహిళలు ఈ పథకం ప్రయోజనాన్ని పొందేందుకు సిద్ధంగా ఉండండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.